గురించి ఆంధ్రజ్యోతి రాసిన వార్తకు నిరసనగా ఆ పత్రికని బ్యాన్ చేయాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక నిన్నటి సంచికలో సచివాలయంలో ఎస్ఓ ప్రమోషన్ లో ఎస్టీ మరియు దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నట్టు అసత్యాలతో కూడిన చెత్త కథనం రాసింది. నిన్న ఆ కథనానికి సంబంధించి పూర్తి వాస్తవాలు వివరించి తప్పుడు వార్తలు రాసినందుకు ఆంధ్రజ్యోతికి క్షమాపణను చెప్పాలని కోరాం. 22-23 ప్యానెల్ సంవత్సరానికి సంబంధించి ఎస్టీ మరియు దివ్యాంగుల కోటాలో 8 ఎస్ఓ పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 2 కేటగిరీలో 2020కి ముందు జాయిన్ అయిన ఏఎస్ఓలు అందరికీ ప్రమోషన్లు వచ్చేసినాయి. 2021లో జాయిన్ అయిన వారు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి సెప్టెంబర్ 2022 నాటికి ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. కాబట్టి వాళ్ళకి కేటాయించిన 8 ఎస్ఓ పోస్టులని వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది. ఆ పోస్టులో ఒక్క పోస్టును కూడా జనరల్ అభ్యర్థికి కేటాయించలేదు. గతంలో అయితే గనక అట్లా ఉండేది కాదు. ఒక ప్యానెల్ సంవత్సరంలో 6 సంబంధించి అర్హత గల అభ్యర్థులు లేనప్పుడు రోస్టర్ పాయింట్లను మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఖాళీలను జనరల్ అభ్యర్థులతో నింపడం, తర్వాత అర్హత గల అభ్యర్థులు వచ్చినప్పుడు వారి రోస్టర్ పాయింట్లలో వారికి ప్రమోషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈసారి వారి కోటా పోస్టులు రిజర్వ్ చేసి వాళ్ళకి అర్హత రాగానే ప్రమోషన్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2013లో జాయిన్ అయిన ఏఎస్ఓలు 2022-23 ప్యానెల్లో ప్రమోషన్ అర్హత సాధించి ప్రమోషన్ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసుల వల్ల డిపిసి ఆలస్యం అవుతుండటంతో వాళ్ళు ప్రమోషన్ కి ప్యానల్ ఆమోదం పొందారు. కాబట్టి 2023 సెప్టెంబర్ తర్వాత వచ్చిన ఖాళీల్లో వారికి ప్రమోషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి అనుమతించారు. ఇది చాలా సాధారణమైన విషయం. గత 4 సంవత్సరాలు 3 సార్లు ఇలా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా 10 రోజుల కిందటే ముగ్గురికి ఇలా ప్రమోషన్లు ఇచ్చారు. ఇంత స్పష్టంగా వివరణ ఇచ్చినా కూడా ఆంధ్రజ్యోతి మళ్ళా ఈ రోజు కూడా అర్థం పర్థం లేని చెత్త అంతా రాసింది. ఆ పత్రిక రాతలు ఉద్యోగులను వర్గాలుగా విభజించి రెచ్చగొట్టి మా మధ్య వైషమ్యాలు సృష్టించి సచివాలయంలో సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తుంది. అని చెప్పినా వాళ్ళకి బుద్ధి రాదు. అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రజ్యోతి దినపత్రికను బహిష్కరించాలని తీర్మానించాం. ఆంధ్రజ్యోతి పత్రిక రాసేదంతా చెత్త కాబట్టి సచివాలయ ఉద్యోగులు ఎవరు కూడా ఆ పత్రిక చదవకూడదని, ఉచితంగా దొరికిన ఆ చెత్తను చెత్త కుప్పలో పడేయాలి తప్ప ముట్టుకోకూడదని పిలుపునిచ్చారు. కాకపోతే పాటించే వాళ్ళు ఎవరన్నా తెలియాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే లేదంటే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసే వాళ్ళని అంగీకరిస్తారు, అనుమతిస్తుంటారు ఉద్యోగులు.